జోగి రమేష్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ప్రసారం చేసిన వీడియో ఒక్కటే కాదు, టీడీపీ పార్టీ ఆఫీసుల మీద జరిగినటువంటి దాడిలో కానివ్వండి, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటంలో కానివ్వండి, అంటే అవుట్ ఆఫ్ పొలిటికల్ బాక్స్ వెళ్ళి విపరీతమైనటువంటి దుర్భాషలు ఆడడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అప్పటి ఆపోజిట్ పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన కార్యకర్తలను కూడా టార్చర్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. పోలీస్ కేసులు పెట్టించి, అన్యాయంగా కేసులు పెట్టించి, కొట్టించి, దాడులకు దిగేలాగా చేసి, లోకల్ గా అసలు కార్యకర్తలు అనేవాళ్ళు జెండా పట్టుకోవడానికి కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. కాపు వనభోజనాలు, కార్తీక వనభోజనాలు వివిధ కమ్యూనిటీలకు సంబంధించి జరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఆపోజిట్ పార్టీలకి ఇన్విటేషన్ రాకూడదు, వాళ్ళు ఆ పార్టీ ప్రస్తావన అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన, చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తేకూడదు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసి మిగతా పార్టీల నాయకులను పిలుస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ వేదిక క్లియర్ అయింది, ఒక కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆ వేదికను కూడా క్యాన్సిల్ చేయించి, ఆఖరికి అక్కడ ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టుకోలేక ప్రైవేట్ గా ఎవరో ఒక వ్యక్తి యొక్క మామిడి తోటల్లోనో లేదంటే ఇంకొక వాళ్ళ వ్యక్తిగత కాంపౌండ్ లోనో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఇట్లాంటి దారుణమైన సంఘటనలు చేశాడు కాబట్టి టీడీపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, అట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి వాళ్ళంతో వేదికలు పంచుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే అట్లాంటి వాళ్ళు పార్టీలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి మా పార్టీల అధిష్టానాలు చేసినప్పుడు కానివ్వండి, కార్యకర్తలు అంటే ఆ బాధలు పడ్డ వాళ్ళం కాబట్టి మేము కార్యకర్తల్లో ఆవేదన అనేది, ఆవేశం అనేది సహజ సిద్ధంగానే వస్తాయి. అందులో భాగంగానే స్టేజ్ పంచుకున్న అంత బాధపడి ఉండకపోవచ్చు. నిన్న జోగి రమేష్ విషయం అంత పెద్ద ఉండదు కదా. ర్యాలీలో పాల్గొన్నది అందరినీ బాగా హట్ చేసిందండి. అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళము ఇప్పటి వరకు వాళ్ళని ఆ స్టేజ్ ఎక్కించడానికి మేము ఈ దరిద్రులు అంటే సరే ఇప్పుడు వెంకటరెడ్డి అన్న కోపం వచ్చిందేమో జనరల్ గా మా మనసులో అనుకుని చెప్తాను, ఈ దుర్మార్గుడి నుంచి మేము ఎంత కష్టపడి వీళ్ళని ఆ స్టేజ్ ఎక్కించామో ఇవాళ వాళ్ళు మళ్ళీ అతన్ని క్యాన్వా ఎక్కించుకొని తిప్పుతున్నారే అన్న బాధ సహజ సిద్ధంగా అందరు కార్యకర్తల్లో ఉంటది. అందులో భాగంగానే జోగి రమేష్ నిన్న సభలో పాల్గొనడం అనేది ఇంత వివాదాన్ని రేకెత్తించింది. కుల సమీకరణంతో జరిగే పార్టీలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం అనేది అందరూ చేసేది, దాన్నేమి భూతద్దులో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నాయకుడి యొక్క వ్యక్తిత్వం వల్ల వచ్చినటువంటి ఆగ్రహావేశాలే ఇవి.